రేపే రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ రానుంది. బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సూచనలపై చర్చించనున్నారు. ఇప్పటికే అధికారులు, న్యాయ నిపుణుల సలహాలు, సూచనలతో రిపోర్ట్ తయారు చేశారు. అధికారులు తయారు చేసిన రిపోర్టుపై రేపు జరగబోయే కేబినెట్లో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలపై 2 వారాల గడువు అడిగింది రాష్ట్ర ఎన్నికల సంఘం. మరిన్ని వివరాలు సెక్రటేరియట్ నుంచి యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, రేపు కేబినెట్ భేటీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మధ్యాహ్నం సెక్రటేరియట్ లో కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ఈ కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం మీద చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటిది ఆలస్యం అవుతుంది. తర్వాత కేవలం ఈ బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలనే లక్ష్యంతో రకరకాల ప్రయత్నాలు, అంటే ప్రభుత్వం చేయాల్సినటువంటి అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అధికారికంగా ఈ 42% రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కావట్లేదు. కాబట్టి ఇటు హైకోర్టు ఏమో 6 వారాల స్టే విధించింది. తర్వాత సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్లు ఏదైతే ఉన్నదో ఆ క్యాప్ను మించొద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సో మరి ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇటు హైకోర్టు, అటు సుప్రీంకోర్టు ఈ 2 సూచనల ప్రకారము వాస్తవానికి ఆ రిపోర్ట్లో ఏమున్నది, సుప్రీంకోర్టు చెప్పిన దాంట్లో ఏమున్నది, తర్వాత హైకోర్టు చెప్పిన దాంట్లో ఏమున్నది, దీనికి సంబంధించిన దాంట్లో వాస్తవాలు తెలుసుకున్న తర్వాత, న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత దీన్ని ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది ఏంటి అన్న దాని మీద ఒక రిపోర్టు తయారు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అధికారులను కూడా నియమించింది. కాబట్టి ఆ అధికారుల కమిటీ ఈ 3-4 రోజుల పాటు కూడా దీని మీదనే కసరత్తు చేశారు. తర్వాత న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. ఆ సలహాలు ఇచ్చిన దాని ప్రకారమే ఒక రిపోర్ట్ను కూడా తయారు చేశారు. ఇక రేపు జరిగే కేబినెట్ సమావేశంలో ఈ రిపోర్ట్లో ఏమున్నది, ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, మరి 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నది. కాబట్టి ఇక ఇదే ఏదైతే సంబంధించినటువంటి న్యాయ చెక్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని పక్కన పెడితే మరి ఎట్లా ఈ 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఏం చేయాలి? పార్టీ పరంగా ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాలా, లేదంటే ఏదైతే హైకోర్టు 6 వారాల పాటు స్టే విధించింది కాబట్టి ఆ 6 వారాల పాటు ఆగి తర్వాత ముందుకెళ్తే బాగుంటుందా అనే దాని మీద రేపు జరిగే క్యాబినెట్లో దీని మీద చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. సో మేజర్గా ప్రధాన ఎజెండా కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన దాని మీదనే ఉండే అవకాశం ఉంటుంది. ఇంకో పక్క హైకోర్టుకు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా 2 వారాల గడువడింది. ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు నిర్వహిస్తారంటే 2 వారాలు గడువు కావాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా హైకోర్టుని అడిగింది. కాబట్టి ఇటు హైకోర్టు 2 వారాల గడువు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇచ్చింది. తర్వాత మరోపక్క ఇటు అదే హైకోర్టు ఈ ఏదైతే ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చారో ఆ జీవోకు సంబంధించిన దాంట్లో 6 వారాల స్టే ఉన్నది. మరి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన దాంట్లో ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్లో ఏమున్నది, సో ఇట్లా ఓవరాల్గా ఈ అన్ని అంశాల మీద కూడా రేపు చర్చించి దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీటితో పాటు ఈ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన దాంట్లో కూడా ఇప్పటివరకు ఎస్ఎల్బీసీకి సంబంధించి దాని పనుల ప్రారంభానికి సంబంధించి, దానికి అయ్యే ఖర్చుకు సంబంధించి, తర్వాత కొత్తగా ప్రాజెక్టులు చేపట్టాల్సిన ఎక్కడెక్కడ ప్రాజెక్టులు ఉన్నాయి, ఏవి ప్రయారిటీగా ప్రభుత్వం తీసుకునేది, వాటికి సంబంధించినటువంటి పనులకు సంబంధించి ఎప్పుడు ప్రారంభించే అవకాశం ఉంటుంది, దానికి అయ్యే ఖర్చు ఎంత, నిధులెంత, ఇట్లా ఓవరాల్గా ఈ ప్రాజెక్టులకు సంబంధించిన దాంట్లో, తర్వాత ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇంకా వీటితో పాటు కొన్ని శాఖలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వం ప్రయారిటీగా తీసుకున్న దాంట్లో ఆ విషయంలో ముందుకెళ్ళట్లేదు. కొంతమంది అధికారులు అలసత్వం వహిస్తున్నారు. సో అలాంటి దాంట్లో కూడా కొంత కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. రేపు జరిగే కేబినెట్ సమావేశంలో కూడా ఇలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఏ పనులు చేపట్టాలి, ఏ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రభుత్వం ప్రయారిటీగా తీసుకున్నటువంటి పథకాలు ఏమున్నాయి, వాటిని అధికారులు ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నారు. సో దీనికి సంబంధించిన దాంట్లో కూడా రేపు జరిగే కేబినెట్ సమావేశంలో దీని మీద కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక డిసెంబర్ 9తో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతుంది. కాబట్టి ఇప్పటికే దానికి సంబంధించి విజయోత్సవ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఒక కమిటీని నియమించారు. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది, ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, ఇంకా విజయోత్సవాల్లో భాగంగా ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది, ఇట్లా ఓవరాల్గా ప్రభుత్వం 2 ఏళ్ళ పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పటి వరకు
ప్రజలకు ఏ పథకాలు అమలు చేశారు, ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయాలు వస్తున్నాయి, సో వాళ్ళు ఎట్లాంటి లబ్ధి పొందుతూ ఉన్నారు, ఇంకా ఎట్లాంటి పథకాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది, ఇంకా ఏం చేయాలి, సో వాటిని ఎలా ప్రయారిటీగా తీసుకోవాలి, ఏ అంశాలు ఉన్నాయి, సో వేటిని ముందుగా మనము ప్రజల్లోకి తీసుకెళ్తే బాగుంటుంది. ఇట్లా ఓవరాల్గా ప్రభుత్వం అమలు చేసే పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, తర్వాత ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన దాంట్లో మేజర్గా రేపు జరిగే క్యాబినెట్ సమావేశంలో వీటిపైనే చర్చ జరిగే అవకాశం అయితే ఉంటుంది. అపర్ణ.